దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన సహోదరులకు ఈ మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు రక్షకుడైన క్రీస్తు యేసు నామంలో వందనాలు. ప్రియమైన స్నేహితులారా, ఈరోజు ఒక మంచి విషయాన్ని మీకు చెప్పాలని ఒక ఆలోచనతో నేను మీ ముందుకు రావడం జరిగింది. స్నేహితులారా, దావీదు మరి బత్షెబతో పాపం చేయడానికి గల కారణం ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. కనుక గమనించండి, పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం చెప్పుకునే ముందు ప్రార్థన చేసుకుని ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. స్తోత్రం ప్రభు, మహాపరిశుద్ధులకు దేవ, కృపగల తండ్రి, మీకు వందనాలు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు ప్రభు మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మాకు మంచి అవగాహన ఇవ్వండి తండ్రి. దావీదు పాపం చేయడానికి గల ప్రాముఖ్యమైన కారణాన్ని ఈరోజు మాకు తెలియచేసి మమ్మల్ని జాగ్రత్త చేయమని మా ప్రభు రక్షకుడైన క్రీస్తు యేసు నామములో బ్రతిమాలుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యాన్ని మనం చూస్తే సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలీయులందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకానొక దినమున ప్రొద్దుకృంగి వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్ది మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానం చేయ ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయినట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకున్నట్టుకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలీయాము కుమార్తె హిత్తీయుడగు ఊరియాకు భార్యనైన బత్షెబని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించును. కలిగిన అపవిత్రత పోగొట్టుకుని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తే దావీదు పాపం చేయడానికి గల కారణం ఏంటంటే, ఇక్కడ రాయబడి ఉంది, వసంత కాలం రాజులు యుద్ధములకు బయలుదేరే సమయంన అనే విషయం మనం చూస్తున్నాము. గమనించిన వాస్తవానికి యోవాబును తన వారిని యుద్ధానికి పంపాడు దావీదు, కానీ దావీదు మాత్రం యెరూషలేములో నిలిచిపోయాడు. వాస్తవానికి ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, రాజులు యుద్ధానికి వెళ్ళే కాలమట. రాజులు ఖచ్చితంగా ఆ టైంలో యుద్ధం చేయడానికి వెళ్ళాలి, అదొక నియమము. కానీ దావీదు మాత్రము దేవుడు తనకి అప్పగించిన పనిని విశ్రమించి తన బాధ్యతను విడిచిపెట్టేసి క్రమాన్ని ఎంతమాత్రం పాటించకుండా ఆయన మాత్రం యెరూషలేములో నిలిచిపోయి తన సైన్యాధిపతి అయిన యోవాబును మాత్రం యుద్ధానికి పంపాడు. ఇది మొదటి కారణం. దావీదు పాపం చేయడానికి లేదా ఒక స్త్రీతో వ్యభిచరించడానికి గల కారణం ఏంటంటే, దేవుడు తనకు అప్పగించిన పనిని విశ్రమించడం బాధ్యతని ఆయన నెరవేర్చకపోవడము, క్రమము తప్పి ఆయన ఉండడమే. అందుకని ఈరోజు ఈ మాటలు ఉంటున్న స్నేహితులారా, మనము ఎప్పుడైతే దేవుడు మనకు అప్పగించిన పనిని మనం గుర్తించలేదో మనం పాపం చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అందుకనే ఈరోజు ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు. ప్రతి ఆ కోట్ల మందిలో ప్రతి మనిషికి ఖచ్చితంగా ఏదో ఒక బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. బాధ్యత లేని మనిషి ఎవరు ఉండరని మనందరికీ తెలుసు. అందుకని ఈరోజు ఈ మాటలు ఉంటున్న స్నేహితులారా, ఎవరైతే వారి బాధ్యతని గుర్తిస్తారో, దేవుడు వారికి ఏ బాధ్యత అయితే ఇచ్చారో ఆ బాధ్యతను వారు గుర్తిస్తారో, ఆ బాధ్యతను వారు మరి సక్రమంగా వారు కొనసాగిస్తారో, చేయగలుగుతారో. గమనించిన మొట్టమొదటిగా వాళ్ళకి పాపం చేయాలని తలంపు ఎంత మాత్రం కూడా రాదు. ఈ రోజుల్లో చాలామంది వారికి దేవుడు అప్పగించిన బాధ్యతను వారు గుర్తించకపోగా, ఆ బాధ్యత ప్రకారం వారు నడవకపోగా, వారు దేవుడు నడిపించే వారికి ఇచ్చిన బాధ్యతని ఎప్పుడైతే వారు విశ్రమించారో, వారు దేవుని బిడ్డల క్రమాన్ని తప్ప నడవడం ద్వారా అక్రమంలోకి వెళ్ళిపోవడం ద్వారా పాపం చేస్తున్నారు. దావీదు వాస్తవం యుద్ధానికి వెళ్ళాలి, యుద్ధం చేయాలి, అది దేవుడు తనకు అప్పగించిన పని. ఆ పనిని విడిచిపెట్టేసాడు కనుక, ఆ పని చేయలేదు కనుకే మొట్టమొదటిగా పాపం చేయడానికి ప్రేరేపించబడ్డాడు, చేశాడు. రెండోది ఏంటంటే చూద్దాం. ఒకనొక దినమున ప్రొద్దుకృంగు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరం మిద్ది మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానం చేయ ఒక స్త్రీని
స్త్రీ కనబడిందంట. రెండోది ఏంటంటే ఆయన ఎప్పుడు లేచాడని ఆలోచన చేస్తే ప్రొద్దు కృంగువేళ. ఎప్పుడు లేచాడని కృంగువేళ. అంటే వాస్తవానికి ఎప్పుడు లేవాలి మనం? అంటే పొద్దు పొడిచేటప్పుడు లేవాలా? ప్రొద్దు కృంగే వేళ లేవాలంటే పొద్దు పొడిచేటప్పుడు అంటే ఉదయమే మనము ఖచ్చితంగా నిద్ర లేవాలి. రాత్రి మనము నిద్రలోకి వెళ్ళాలనగా రాత్రి మనము పడుకోవాలి, ఉదయమే లేవాలి. ఇది సాధారణమైన క్రమం. కానీ దావీదు ఏం చేశాడంటే ప్రొద్దు పొడిచేటప్పుడు లేవలేదు, కానీ ప్రొద్దు కృంగే వేళ లేచాడు. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? రాత్రి నిద్రపోవాలైనా కానీ పగలు నిద్రపోయాడు. గమనించండి, ఎప్పుడు చేసే పని అప్పుడు ఆయన చేయలేదు. అందుకనే పాపం చేయడానికి బహువీలు కలిగింది, ప్రేరేపించబడ్డాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న స్నేహితులారా ఆలోచన చేయండి. మనం పాపం చేయడానికి మరొక కారణం ఏంటంటే మనకి ఏ పని అయితే కలిగి ఉందో ఆ పని ఎప్పుడు చేయాలి అప్పుడే చేయాలి. సమయ సందర్భాలు బట్టి పని చేయాలి. ఉదయం చేసే పని ఉదయమే చేయాలి, మధ్యాహ్నం చేసే పని మధ్యాహ్నమే చేయాలి, సాయంత్రం చేసే పని సాయంత్రమే చేయాలి. ఏ వయసులో చేసే పని ఆ వయసులో చేయాలి. చూసారా? కానీ దావీదు రాత్రంతా నిద్రపోవాలి, కానీ రాత్రంతా ఏం చేసి తెలియదు, కానీ ఆయన పగలంతా నిద్రపోయాడు. అందరూ నిజంగా వారు పడుకునేటప్పుడు ఈయన లేచాడు, ప్రొద్దు కృంగుగా లేచాడు. ఇది రెండో కారణం. ఈరోజు ఈ మాట్లాడుతున్న స్నేహితులారా, మన పాపం చేయడానికి మరొక కారణం ఏంటో తెలుసా? మనం ఎప్పుడు చేసే పని అప్పుడు చేయకపోవడమే. చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. అందుకని ఈరోజు ఈ మాటలు వింటున్న స్నేహితులారా, మీరు ఆఫీస్కి వెళ్తుంటే మీరు ఎప్పుడు చేసే పని అప్పుడు చేయకపోతే దానివల్ల మీకు నష్టం వచ్చే అవకాశము ఉంటుంది. అలాగే మీరు వ్యవసాయం చేస్తుంటే ఎప్పుడు చేసే పని అప్పుడు మీరు చేయకపోతే అది ఆ వ్యవసాయం వల్ల మీకు నష్టమే వస్తుంది. ఒకవేళ మీరు గృహంలో ఉంటుంటే ఆ గృహంలో కూడా ఎప్పుడు చేసే పని అప్పుడు చేయకపోవడం వల్ల మీకు నష్టమే వస్తుంది. అలాగే ఒకవేళ మీరు దేవుని సేవకులైతే ఎప్పుడు చేసే పని ఎప్పుడు చేసే సేవ అప్పుడు చేయకపోతే మీకు నష్టం వస్తుంది. ఈరోజు చాలామంది నష్టపోవడం గల కారణం కూడా అదే. అందుకని చాలామంది నష్టపోతున్నారు, పాపానికి లోనైపోతున్నారు. మూడో కారణం ఏంటో చూడండి. మూడో కారణం ఏంటంటే చూడండి, బైబిల్లో ఉంది, ఆమె బహు సౌందర్యవతి ఏంటుట చూసి దావీదు దాని సమాచారం తెలుసుకున్నట్టుకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఎలియాము కుమార్తె హిత్తీయుడగు ఊరియాకు భార్యనైన బెత్షెబని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించును. చూడండి, మూడో కారణం ఏంటంటే ఆమె బహు సౌందర్యవతి ఉండుట చూచాడట. చూసి వాస్తవానికి మనం ఎలా అనుకోవచ్చు, దావీదు ఎవరు అంటే ఆ దేశానికి రాజు. దావీదు ఇశ్రాయేలీల అందరికీ ఒక కాపరి లాంటి వాడు, ఇంకా చెప్పిన తండ్రి లాంటి వాడు. అలాంటి వ్యక్తికి దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి స్నానం చేస్తున్న స్త్రీ కనపడగానే వాస్తవానికి ఆయన చూసి ఏం తల తిప్పుకోవాలి, కానీ తదేతథంగా ఆ వ్యక్తిని, లగ్నంగా ఉన్న వ్యక్తిని పదే చూడడం నిజంగా ఆయన పాపం చేయడానికి ప్రేరేపించబడ్డాడు. ఈరోజు ఈ మాట్లాడుతున్న స్నేహితులారా, చాలామంది ఎందుకు పాపం చేయడం ప్రేరేపిస్తారంటే ఒక స్త్రీని అనుకోకుండా చూడడం అనేది జరుగుతుంది, అది సాధారణంగా జరుగుతుంది. కానీ చాలామంది చూసి ఆమెను మరలా చూడడం ద్వారా పాపం చేయడం ప్రేరేపించబడతారు. ఒకవేళ పురుషులు కూడా జరుగుద్దేమో. కనుక దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తే చూశాడు, అక్కడ రాయబడి ఉంది, ఆమె బహు సౌందర్యవతి ఉంటే చూశాడట. చూడండి, మొదటిసారి సాధారణంగా మన చూపు వెళ్ళి పడిపోతుంది, కానీ ఆ వ్యక్తిని పదే చూడడం ద్వారా ఆ వ్యక్తితో పాపం చేయాలని కోరిక పుడుతుంది. ఈరోజు చాలామంది యవ్వనస్తులు అలాగే పాడైపోతున్నారు. ఈరోజు చాలామంది యవ్వన స్త్రీలు అలాగే పాడైపోతున్నారు. కనుక దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తే అనుకోకుండా చూడడం అనేది సాధారణంగా జరుగుతుంది. కానీ ఖచ్చితంగా మన చూపుని తిప్పుకోవాలి. ఎందుకంటే దేవుడు మనకి ఇంద్రియ నిగ్రహములుగా ఆత్మనే ఇచ్చాడు, కానీ పిరికి ఆత్మ ఇవ్వలేదని దేవుడు చెప్పాడు కదా. కనుక దేవుని బిడ్డలారా, మనం చూసేటప్పుడు ఎవరిని ఎలా చూస్తున్నామో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మంచిదే. అలాగే అని చూస్తాడు ఎమ్మటి చూపు తిప్పుకుంటే గొడవ లేకపోదును. అలాగే ఒకవేళ మీరు చూస్తే ఎమ్మటి చూపు తిప్పుకుంటే మరలా పాపంలో పడిపోయే అవకాశం ఉండదు.
అని దేవుడు ఈరోజు మీతోనే మాట్లాడుతున్నాడు అని మీరు ఎందుకు గమనించకూడదు? ఒకవేళ అలాంటి వారు ఈ మాటలు వింటున్న వాళ్ళు ఎవరు లేకపోతే సంతోషమే, ఉంటే మాత్రం దేవుడు మిమ్మల్ని పలకరిస్తున్నాడు. గమనించండి దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మొదటి కారణం ఏంటో తెలుసా? ఆయన దేవుడు అప్పగించిన పనిని ఆయన బాధ్యతగా చేయలేదు. అది తన పాపం చేయడానికి కారణం అయింది. రెండో కారణం ఏంటో తెలుసా? ఎప్పుడు చేసే పని అప్పుడు చేయలేదు, అందుకనే ఆయన పాపం చేయడానికి అది కారణమైంది. మూడో కారణం ఏంటో తెలుసా? ఒక స్త్రీని చూసినప్పుడు ఎమ్మటే తల తిప్పుకోవాల్సింది, కానీ తిప్పుకోకుండా అలాగే చూశాడు ఆమెని. అందుకే ప్రేరేపించబడ్డాడు దేవుని బిడ్డలారా, పాపం చేసేసాడు. అందుకని దావీదు ఎంతో నష్టపోయాడు. చూసారా, పాపం వల్ల వచ్చే నష్టం దావీదుని కొండలంట పరిగెత్తేటట్లు చేసింది. పాపం ద్వారా వచ్చే నష్టము సొంత కొడుకే ఆయనకి వ్యతిరేకంగా మారేటట్లు ఆ పరిస్థితుల్ని పురికొల్పింది. గమనించండి దేవుని బిడ్డలారా, దావీదు ఏడుస్తూ కొండ ఎక్కాడట. దావీదు చేసిన పాపం దావీదుని ఏడిపించింది. చూసారా, దావీదు చేసిన పాపం దావీదు ఉపపత్రుల్ని సొంత కొడుకే మరి కూడేటట్లు చేసింది. ఎంత గలిబిలి చేసి పడేసింది పాపము. చూసారా, మన కుటుంబంలో పాపం వస్తే దేవుని బిడ్డలారా, ఆ పాపము మనకి తీరని నష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఆ పాపం రావడానికి బహు కారణాల్లో ఒక 3 కారణాలు ఏంటంటే, దేవుడు మనకు అప్పగించిన పనిని మనం చేయకపోవడం. రెండోది, ఎప్పుడు చేసే పని అప్పుడు చేయకపోవడం. మూడోది, ఒకళ్ళు చూస్తే అనుకోకుండా జరుగుద్ది, కానీ ఆ స్త్రీని కానీ పురుషుని కానీ చూసినప్పుడు ముఖం తిప్పుకోకుండా మన చూపుని నిగ్రహించుకోకుండా చేయడం, పదే చూడడం పాపం చేయడం కారణమవుతుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు ఎవరైనా అలాంటి వారు ఉంటే, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కనుకే ఈ 3 తప్పులు మీరు చేయదని దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు, మిమ్మల్ని పురుగొల్పుతున్నాడు, మిమ్మల్ని జాగ్రత్త పరుస్తున్నాడు. అటు కృప దేవుడు మీకు అనుగ్రహించును కాక. ఈ క్షేమం కోరి చిన్న ప్రార్థన. స్తోత్రం ప్రభువా, ఎంతమంది మాటలు విన్నారు వీరందరినీ దీవించండి. ఈ 3 లక్షణాలు ఈ బిడ్డలో లేకుండా కృప చూపించమని మా ప్రభు రక్షకుడైన క్రీస్తు నామంలో అడిగి మిక్కిలి వినయంతో బ్రతిమాలుకొనుచున్నాను తండ్రి. ఆమె త్రియేక దేవుని ప్రేమ ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి సదాకాలం తోడే ఉండును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమెన్.